మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఫలితాలు ఇవన్నీ నడిచినాయి. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. మొన్నటిదాకా కూడా మంత్రివర్గంలో యాదవులు ఖచ్చితంగా ఉండేది, కానీ మొన్నటి మంత్రివర్గంలో చూస్తే యాదవులకు స్థానం లేదు. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటున్నారు. ప్రధానంగా బీర్లా ఎల్లయ్య పేరు కూడా వినిపిస్తున్నది. యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నారు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రజలకు అతి దగ్గర చేరువై ప్రభుత్వ పాలన అందిస్తున్నాం. దానికి ప్రజల నుంచి కూడా మంచి సంతృప్తి వెలువడుతుంది. మొన్న ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి మా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే ప్రజలు తీర్పిచ్చిరు. కాకపోతే అక్కడక్కడ కొంత సంఘటన వల్ల కొంత వెనుకబడ్డ వాట వాస్తవం అయినా కానీ గత అసెంబ్లీ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 65 సీట్లు సాధించి ఇప్పుడు పార్లమెంట్లో కూడా అంతకొక స్థానం ఎక్కువనే వచ్చింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గలేదు. మా రేవంత్ రెడ్డి గారి పాలనకు రెఫరెండంగా సుమారు 67-68 సీట్లలో ఎక్కువ మెజార్టీ వచ్చి మళ్ళీ అన్ని సీట్లు నిలబెట్టుకోగలిగినాం. అదేవిధంగా ఒక అసెంబ్లీ కూడా ఎక్కువ బోనస్ కూడా రావడం జరిగింది. గత అసెంబ్లీలో తెలంగాణ వ్యాప్తంగా 39% వస్తే ఇప్పుడు 40% ఏమో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కువ అభివృద్ధి ఫలాలు అందించాలని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి మొన్న కూడా రైతు రుణమాఫీ మీద బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఎంత ఉందని చెప్పి దాని మీద ప్రక్షాళన చేస్తున్నాడు. అతి త్వరలోనే రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ కూడా ఇవ్వడం చేస్తున్నాం. ఇందిరమ్మ కమిటీలు కూడా వేగవంతం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక్కడ మంత్రి అనేది కాదు, ప్రజలకు ఏ రకంగా సేవలు అందిస్తున్నాం. ఒక బీసీ బిడ్డగా నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుండి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మొదట గెలిచిన ఒక ప్రభుత్వ విప్గా అంటే ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంకే ఇచ్చింది. కాబట్టి బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. ఫ్యూచర్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడానికి నేను ముందుంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు స్థానిక సంస్థల్లో అత్యధికంగా ఎంపీపీ జెడ్పీ చైర్మన్లు గెలిపించుకునే బాధ్యత తీసుకున్నాం. అంటే ఒక బీసీ నాయకులుగా ఈ ప్రశ్న అడుగుతా. బీసీ నాయకులు కాబట్టి మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఆ మంత్రివర్గంలో దాదాపు 8 మందికి అవకాశం ఇచ్చారు. సో అంటే బీసీలకు సముచిత న్యాయం అయితే పక్క రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కలుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికల్లా కేవలం మంత్రివర్గంలో 2 మాత్రమే ఉన్నారు. సో భవిష్యత్తులో బీసీలకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తాడు. అంటే ఈక్వేషన్ బట్టి ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లో కానీ రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ఇస్తారని మాట ఇచ్చిండు. బీసీలను ఎక్కువ అభివృద్ధి చేసిందే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జరగబోయే ఎక్స్పాన్షన్లో కూడా ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి బీసీలకు పెద్దపీట వేస్తుండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్టీ మైనార్టీ బీసీలకు పెద్దపీట వేసే పార్టీ. అక్కడ ఆంధ్రలో ఇచ్చారంటే అక్కడ ఈక్వేషన్ బట్టి అక్కడ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంత్రివర్గం ఉంది కాబట్టి అక్కడ అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తాడు. ముద్దురాజు బిడ్డలకు కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకున్నామంటే ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ యాదవులు లేకుండా ఫస్ట్ టైం మంత్రివర్గం అనిపిస్తుంది. యాదవులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఈసారి అవకాశం వస్తుండొచ్చు అంటారా? ఈ ఈక్వేషన్లలో అన్ని కులాలకు పెద్దపీట వేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఎందుకంటే ఆయన గ్రౌండ్ నుంచి ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంది. కాబట్టి కుల గణనలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కుల ఈక్వేషన్లు, మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్లో ఎక్కువ ఏ కులము ఎక్కువ బీసీ ఎస్సీలు ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కన ఉండి ఇవాళ ఇక్కడ తెలంగాణలో అధికారం రావడం, మొన్న 8 సీట్లు గెలిపించడంలో కూడా బీసీలు కీలకమని మొన్న కూడా మాకు చెప్పిన సందర్భం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, మీరు కూడా మండలాల్లో కానీ అక్కడక్కడ స్థానిక బాడీలో కానీ ఖచ్చితంగా ఓబీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి మాకు సూచనలు కూడా ఇచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసు. దిశానిర్దేశం చేసే మా పీసీసీ అధ్యక్షునిగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బీసీలకు పెద్దపీట వేస్తాడనే నమ్మకం మాత్రం నాకు ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.